ఉన్నటువంటి సమృద్ధిని, క్షేమమును దేవుడు మనకిచ్చి ఆయన మందిరంలో కూర్చొని ఆయన మాటలు వింటూ ఆయన్ను ఆరాధించుకునే భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించుకున్నాడు. కాబట్టి ఆయనకి మనమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవుడు వాక్యంలోకి వెళదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40-50 వచనం చదువుతాం. పరలోకమందున్న నా తండ్రి చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నన్ను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి, క్షేమమును బట్టి, నీ మందిరంలో చేరి ప్రభువా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేశారు. పాటల ద్వారా నేను స్తుతించాం. ఈ సమయంలో ప్రభువా నీ మాటలు ధ్యానించ సిద్ధపడుతూ ఉన్నాం. తెలియజేసే నన్ను, నా మాటలను మరుగు చేయండి. మీరు మాత్రమే నీ ప్రియబిడలతో మాట్లాడండి. నీ ప్రియబిడలు వింటుండగా వారి చెవులు పెడచెవి పెట్టకుండా ప్రభువా నీ మాటలను విని వాటిని అంగీకరించి హృదయంలో భద్రం చేసుకొని వాటి ప్రకారం నడిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మా నోటి మాటలను, మా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములుగా చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ ఉదయకాలం శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. బాగున్నారు కదమ్మా? ఒక వారం లేను కదా, అందుకు మిమ్మల్ని చూసి దేవుని మహాకృపలో మరొక వారంలో మనము దేవుని మాటలు వినడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగాలని మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో చక్కటి మాటలు మనకి రాయబడ్డాయి. ఈరోజు ధ్యానములో ఈ 3 లేఖన భాగాల్ని ధ్యానించిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి అంశం ఏంటంటే దేవుని చిత్తము, లేకపోతే దైవ చిత్తము, లేకపోతే దేవుని ఇష్టము. దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టము అని అర్థం. దేవునికి నచ్చినట్లు, ఆయన ఇష్టపడినట్లు చేయడమే దేవుని చిత్తము. పరిశుద్ధ గ్రంథములో ఎన్నోసార్లు, ఎన్నో చోట్ల దేవుని చిత్తము గురించి రాయబడుతుంది. ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పే క్రమంలో కూడా దేవుని చిత్తము గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. పరలోక ప్రార్థనలో మనం చూస్తాం ఏంటి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరుగాక. అనగా దేవుని చిత్తము అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనకి ఈ విషయాలను బట్టి తెలియజేయబడుతుంది. పరలోక ప్రార్థనలో కూడా దేవుని చిత్తము నెరవేర్చబడాలి అని ప్రత్యేకంగా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తే ఆయన శిలువ కార్యములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక అన్నట్లు. అంటే దేవుని పని చేయటంలో, దేవుని కార్యము నెరవేర్చటంలో, దేవునికి ఇష్టము కలిగేలా ప్రవర్తించటంలో దేవుని చిత్తము యేసుక్రీస్తు కూడా జరిగించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ప్రజల జీవితంలో కూడా ఒకానొక సమయంలో ఒక కుష్ఠరోగి, లేకపోతే ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అనేటువంటి మాట తెలియజేసిన సందర్భం ఉంది. వెంటనే యేసుక్రీస్తు నువ్వు శుద్ధుడవడం నాకు ఇష్టమే అని వెంటనే ఆయనను స్వస్థపరిచిన సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఇలా పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల
దేవుని చిత్తము చేయడం, దేవుని ఇష్టము జరిగించడం అనేకులు జరిగించిన విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు మొదలుకొని ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు, ఆయన భక్తులు అందరూ కూడా దేవుని చిత్తాన్ని చేసినటువంటి వారుగానే మనం చూస్తూ ఉంటాం. దేవుని చిత్తము కొన్నిసార్లు మనం అర్థం చేసుకునే క్రమంలో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకునే విషయంలో చాలాసార్లు తప్పటడుగు వేస్తూ ఉంటాం. దేవుని చిత్తం అనేది ఇలాగే ఉంటుందేమో, దేవుని చిత్తం ఇలాగుంటేనే అనేటువంటి ఆలోచనతో మనము కొనసాగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు సుఖమే దేవుని చిత్తము అన్నట్లుగా, లేకపోతే మనకి అది అనుకూలమైతేనే దేవుని చిత్తమేమో అనేటువంటి ఆలోచనతో కూడా మనము ఉంటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు 3 లేఖన భాగాలు ధ్యానం చేసినప్పుడు దేవుని చిత్తము ఇలా కూడా అనేటువంటి ఆలోచన మనకి కలుగుతుంది. ఈరోజు మత్తయి సువార్త నుండి గనక మనం వెళ్ళినట్లయితే, ఈ 12వ అధ్యాయమును గనక మనం ఆలోచన చేసినట్లయితే చక్కటి విషయాలు రాయబడుతూ ఉంటాయి. ఈ 12వ అధ్యాయంలో, ఈ 12వ అధ్యాయంలో మనము చూసేటువంటి విషయాలు ఏమిటంటే, 12వ అధ్యాయం అంతా కూడా ఆలోచన చేస్తే ప్రజలు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకా అనేక మంది యేసుక్రీస్తును వ్యతిరేకించిన విధానాన్ని మనం 12వ అధ్యాయంలో చూస్తాం. ఈ 12వ అధ్యాయము 1 నుండి గనక మనం ఆలోచన చేస్తే, 1 నుండి 21 వచనాల వరకు కనపడేటువంటి విషయం ఏంటంటే, ఆయన యొక్క ప్రిన్సిపల్స్ని, ఆయన విధులను, ఆయన నిబంధనలను, లేకపోతే ఆయన చెప్పేటువంటి కొన్ని కట్టడలను వ్యతిరేకించినటువంటి ప్రజలు మనకి కనబడతారు. ఆయన ప్రిన్సిపల్స్ ఏమిటి అని ఆలోచన చేస్తే, ఆయన ఆ సబ్బాతు దినమున ఏ పని చేయకూడదనేటువంటి విషయాలు ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ మీరు చదివితే 1 నుంచి విశ్రాంతి దినము గురించి కానీ, అక్కడ విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు తిన్నటువంటి దావీదు విషయంలో కానీ, యేసుక్రీస్తు అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదని అనేకులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క నిబంధనలను మనము చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది 1 నుండి 21 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. 22 నుండి 37 వరకు భాగాల్లో ఆయన యొక్క పవర్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క సామర్థ్యాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రిన్సిపల్స్ని వ్యతిరేకించారు, ఆయన యొక్క పవర్ని, ఆయన శక్తిని. ఎందుకంటే ఆ 22 నుండి ఆయన దయ్యములను వెళ్ళగొట్టినటువంటి విధానం, గుడ్డివారిని, మోగవారిని అనేకులను స్వస్థపరిచిన విధానాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది దయ్యముల శక్తి వలన నువ్వు చేస్తూ ఉన్నావు, దేవుని శక్తి వలన చేయట్లేదు, కాబట్టి దెయ్యములకు అధిపతివు నువ్వు అని ఆయన యొక్క శక్తిని కూడా వ్యతిరేకించేటువంటి విధానాన్ని మనము 37 వచనాల్లో చూస్తూ ఉంటాం. ఇంకా ఈరోజు లేఖన భాగంలో 38 నుండి 50 వరకు మధ్య భాగంలో మనం ఉన్నాం. ఆ భాగంలో దేన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారంటే, ఆయన యొక్క పర్సన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, లేకపోతే వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన్ని, పర్సన్ని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు ఎంత దారుణంగా ఉన్నారు. ఆయన యొక్క విధులను, ఆయన యొక్క శక్తిని, ఆయన వ్యక్తిత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విధానాన్ని ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఈ 12వ అధ్యాయంలో ఆయన్ని గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన మరియ కుమారులని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, నువ్వు యోనా కంటే గొప్పవాడువా, సొలొమోను కంటే గొప్పవాడువా అన్నట్లుగా
ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన యొక్క ఆ పునరుద్ధానమును అనేటువంటి విషయాలు వ్యతిరేకిస్తున్నటువంటి భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు లేఖన భాగాల్లోనికి వెళితే ఆయన వ్యక్తిత్వాన్ని, లేకపోతే వ్యక్తిగా ఆయన మెస్సియా కాదు అని నిరూపించాలనేదే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఉద్దేశం. ఈ క్రమంలో అక్కడికి వచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు వచ్చారనేటువంటి విషయాన్ని ఆ శిష్యుల్లో ఒకరు వచ్చి చెప్తూ ఉంటారు. అక్కడే ఆ పరిచయాలు కానీ, శాస్త్రులు కానీ ఆ చుట్టుపక్కలే ఏం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని వారు గమనిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ భాగం నుండి మనం కనుక ఆలోచన చేస్తే యేసుక్రీస్తు దగ్గరికి తల్లి మరియు సహోదరులు వచ్చారని ఒక వర్తమానాన్ని శిష్యుల్లో ఒకరు వచ్చి తెలియజేసినప్పుడు వెంటనే శిష్యుల వైపు చేయి చాపి, ఇక్కడ ఉన్నటువంటి దేవుని చిత్తము చేసేటువంటి వీరే నా తల్లిదండ్రులు, లేకపోతే నా సహోదరులు, నాకు సమీపస్తులు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ భాగము నుండి మనం నేర్చుకునేటువంటి అంశము, ఉపాంశం ఏమిటి అని ఆలోచన చేస్తే, సమీపముగా ఉండువారే దేవుని చిత్తము చేసేవారు అనేటువంటి విషయం. దేవుని చిత్తం అంటే దేవునికి సమీపముగా ఉండడం. దేవుని చిత్తము జరిగించడము అంటే దేవునికి అనునిత్యము సమీపముగా ఉండడం. అదే దేవుని చిత్తం. ప్రార్థనలు చేయడం, వాక్యం ద్వారా ఆయనకు దగ్గరగా వెళ్ళడం, ఇవన్నీ కూడా దేవుని చిత్తమే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయవారే నాకు సహోదరులు, తల్లియు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి శిష్యులే దేవుని చిత్తము చేయడానికి నాతో పాటు ఉన్నవారే, నాకు సమీపముగా అనునిత్యము ఉన్నవారే దేవుని చిత్తము చేయవారు అని చెప్తూ ఉన్నాడు. లేకపోతే దేవుని చిత్తము చేయవారే నాకు సమీపస్తులు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే వారి సహోదరులు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని నమ్మలేదు. ఆయన ఒక పిచ్చివాడు అని కూడా ఒక సందర్భంలో అన్నారు. లేకపోతే ఈ పనిని విడిచిపెట్టే అని కూడా కొన్ని సందర్భాల్లో తెలియజేశారు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. చాలు. ఆ పై వచనాలు చదివితే, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళుము. ఈ పని విడిచిపెట్టే, లేకపోతే ఈ పని వద్దు, శ్రమలు ఎక్కువ వస్తున్నాయి అని యేసుక్రీస్తునందు వారు సహోదరులే విశ్వాసం ఉంచలా, కానీ శిష్యులు విశ్వాసం ఉంచారు. అనగా సహోదరులు తన తోడబుట్టినటువంటి వారు, లేకపోతే తన తోడబుట్టిన వారే యేసుక్రీస్తుకి దగ్గరవల, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కానీ ఎప్పుడు ఆయన తండ్రి చిత్తము చేటులో సహకరించిన వారు, ఆయనతో పాటు సమీపముగా ఉండి నడిచేవారు, లోకాన్ని విడిచిపెట్టి, లోక మర్యాదలను విడిచిపెట్టి ఎప్పుడు కూడా యేసయ్యతో ఉన్నవారు ఆయన సమీపస్తులు, ఆయన చిత్తము చేసేటువంటి వారుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఒక సందర్భంలో చూడండి, మార్కు సువార్త 3:21లో, మార్కు సువార్త 3:21లో చదవండి. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేరు. చూడండి, సహోదరులు ఏమంటున్నారంట, ఆయన చేసేటువంటి పనిని బట్టి, సేవను బట్టి ఆయన మతి చలించిందని, ఆయన మతి పాడైపోయిందని, పిచ్చివాడు అన్నట్లుగా ఆయన సహోదరులు మాట్లాడుతున్నారు. అంటే సహోదరులు సమీపంగా లేరు. అందుకే ఈ సందర్భంలో చెప్తున్నాడు, మీరెప్పుడు నన్ను అంగీకరించలా, నా యందు విశ్వాసం ఉంచలేదు, నా మతి కూడా పోయిందనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ ఎప్పుడు కూడా నేను చేసే కార్యాల్లో నాతో సమభాగస్తులుగా, సమీపముగా, లోకాన్ని విడిచిపెట్టి, చూడండి రోమపత్రిక 12:22లో వారి గురించి, శిష్యుల గురించి చెప్తాడు. రోమపత్రిక 12:22, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక సంపూర్ణమైన దేవుని చిత్తమేదో
పరీక్షించి తెలుసుకున్నట్లు ఆ ఆ ఆ ఇక్కడ పౌలు చెబుతున్నటువంటి మాటే శిష్యులు కూడా ఒకానొక సందర్భంలో చేస్తారు. ఏంటంటే, మీరు లోక మర్యాదను అనుసరింపక, అనగా లోకాన్ని, వారి పనులను, వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రతి పనులను విడిచిపెట్టి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని వారు దేవుని వైపు తిరిగారు. వారు మనస్సు మార్చుకుని, శిష్యులు వారి యొక్క మనస్సును మార్చుకుని లోక మర్యాదను విడిచిపెట్టి పరిసయ్యులు శాస్త్రులు వారికిలాగా ఉండకుండా మనస్సు మార్చుకొని యేసయ్య ఇష్టమే, యేసయ్య చేసేదే మాకు ఇష్టమని ఎప్పుడు కూడా అంటి పెట్టుకునే ఉండేవారు. ప్రార్థనా స్థలానికి వెళ్తే కూడా వెళ్ళేవారు, లేకపోతే ఆ అద్భుతాలు చేసేటప్పుడు కూడా ఉన్నారు, రొట్టెలను పంచిపెట్టేటప్పుడు కూడా ఉన్నారు. అన్ని సందర్భాల్లో కూడా ఉన్నటువంటి విషయాన్ని మనం ఈ మత్తయి సువార్త 12 వరకు మనం చూస్తాం. తర్వాత సిలువ సమయంలో విడిచిపెట్టిన ఆ భాగాలు వద్దులేండి, ఈరోజు మత్తయి సువార్త 12 వరకు. కాబట్టి అంటే సమీపముగా మనం ఉండడమే దేవుని యొక్క చిత్తం. లోక మర్యాదను విడిచిపెట్టి మన యొక్క మనస్సును మార్చుకుని రూపాంతరముగా చేసుకొని మారు మనసు పొంది ఎప్పుడూ కూడా యేసుక్రీస్తుని, ఆయన సహవాసమును, సన్నిధిని అంటిపెట్టుకొని ఉండడమే దేవుని యొక్క చిత్తము అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమీపముగా ఉండాలి, దేవునికి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండాలి, ఆయన సామీప్యములోనే మనం గడుపుతూ ఉండాలి. అదే దైవ చిత్తం. ఇంకా దేవుని చిత్తం అంటూ ఇంకా ఏదో కొత్తగా ఆయన తెలియజేయాలి, ప్రభువా నీ చిత్తం తెలియజేయి, నీ చిత్తము తెలియజేయని మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయనకు దగ్గరగా ఉండడమే ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం. ఆయనకు దగ్గరలో ఉండడం, ఆయనకి ఇష్ట ప్రకారం నడవడమే ఆయన చిత్తం. అందుకే ఇక్కడ నా తండ్రి చిత్తము చేయవారే నాకు సమీపస్తులు, లేకపోతే బంధువులు, రక్త సంబంధికులు, నా సంబంధులుగా ఉన్నవారే దైవ చిత్తం చేసేవారు, దైవ చిత్తం చేసేవారే నా సంబంధులు. ఎంత చక్కగా దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వారి హృదయ కాఠిన్యం చెప్పున బ్రతుకుతూ ఉన్నారు. వారు ఏదేదో యేసుక్రీస్తుని చిక్కులు పెట్టాలని వారు బ్రతుకుతూ ఉన్నారు. యేసుక్రీస్తుని ఎలాగైనా ప్రశ్నలతో చిక్కులు పెట్టాలని. కానీ వారి శిష్యులు మాత్రం ఎప్పుడు కూడా యేసయ్య ఏది చెప్తే అది వింటూ, ఎలా నడుచుకోమంటే అలా నడుస్తూనే వారు బ్రతికారు. కొన్ని సందర్భాల్లో వారు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని సిలువకు అప్పగించబడే ముందు వరకు పరిసయ్యులు శాస్త్రులు ఎంతగా ఇబ్బంది పెట్టినా, ఎంతగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, శ్రమ పెట్టాలని చూసినా శిష్యులు మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి మన జీవితంలో మొదటిది ఏంటంటే దైవ చిత్తం, సమీపముగా ఉండడమే దైవ చిత్తం అనే విషయాన్ని ఈ సువార్త పాఠం ద్వారా మనకు నేర్పుతూ ఉన్నాడు. సమీపముగా ఉండడం. రెండోదిగా మనం ఆలోచన చేస్తే ఈ ఇర్మియా గ్రంథము నుండి మనకు నేర్పించేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో చక్కటి విషయాలు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఏమిటి ఆ విషయాలు అని ఆలోచన చేస్తే చూడండి, 15 వచనం నుండి చూద్దాం. ఆ ఆ ఆ త్రాగుటకు చేదు నీళ్ళను చాలు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొంతమంది ప్రవక్తలు, ఇంకా దేవుడు చెప్పకపోయినా నిలబడిన వారు, లేకపోతే బయలు దేవతలకు ధూపం వేసేటువంటి వారు కొందరు దేవుని ప్రజలకు అబద్ధ ప్రవచనాలు, అబద్ధపు విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే వారి ప్రవర్తన గురించి చెబుతూ, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించింది, వారి ప్రవర్తన సరిగా లేదు అనే విషయాన్ని చెబుతూ, వారి ప్రవర్తన సరిగా లేదు, వారు దేవుని ప్రజల ప్రవర్తనను కూడా చెడగొడుతూ ఉన్నారు. చూద్దాం, పైకి వెళ్తే 13వ వచనంలో వారు చేసిన పని ఏంటంటే, షోమ్రోను ప్రవక్తలు
అవివేక క్రియలు చేయగా చూచితిని. వారు బయలు పేరట ప్రవచనం చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. చూడండి, త్రోవ తప్పించిరి. చెడ్డ ప్రవక్తలు, ప్రవర్తన సరిగా లేనటువంటి ప్రజలు, లేకపోతే ఆ స్థానంలో ఏ పేరైనా పెట్టుకోవచ్చు, వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఇతర ప్రజలను త్రోవ తప్పిస్తూ ఉన్నారు. వారి ప్రవర్తనలోనికి తీసుకువెళ్తూ ఉన్నారు. ప్రవర్తన సరిచేయవలసినటువంటి వారు ప్రవర్తన నుండి త్రోవ తప్పిస్తూ ఉన్నారు, లేకపోతే ప్రవర్తన మళ్ళిస్తూ ఉన్నారు. సరిచేయటకు బదులుగా వారు ఏమీ కాదు, ఏమీ అవ్వదు అనేటువంటి విషయాలు చెబుతూ ఉన్నారు. చూడండి, 16 వచనం నుండి మనం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చుననియు, నడువుగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుతురు. ఈ ప్రవక్తలు, ఈ ప్రజలు ఏం చేస్తూ ఉంటారు అని ఆలోచన చేస్తే, సరిచేయవలసిన వారు సరిచేయకుండా వారు దేవుని మాట తృణీకరించు వారితో, లేకపోతే హృదయ మూర్ఖతతో నడుచువారితో ఏం చెప్తున్నారంటే, మీకేమీ కాదు, అంత క్షేమమే కలుగుతుంది. మీరు దేవుని వ్యతిరేకించినా కానీ మీకు మేలే కలుగుతుంది. మీరు హృదయంలో మూర్ఖంగా ఉన్నా కానీ మీకు క్షేమమే కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. రెండవ ఉపాంశం ఏంటంటే, సరిచేయుట దేవుని చిత్తం, లేకపోతే సరి చేయబడుట కూడా దేవుని చిత్తమే. ఏంటండి దేవుని చిత్తం అంటే? సరి చేయబడుట కూడా దేవుని చిత్తమే, సరిచేయుట కూడా దేవుని చిత్తమే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పేతురు మొదటి పత్రిక 2:15లో ఆ విషయాలు ఉంటాయి. పేతురు మొదటి పత్రిక 2:15లో మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారు, అదేమ్మా 15 వచనమే. యాలే అనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అంటే ఏంటి? ప్రవర్తన సరిచేయట కూడా దేవుని చిత్తమే. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అంటే మంచి ప్రవర్తన గలవారు అవ్వడం, మరియు అజ్ఞానంగా మాట్లాడేవా వారి నోరు మూయుట దేవుని యొక్క చిత్తం. అంటే సరిచేయుట, సరిచేయబడుట కూడా. యుక్త ప్రవర్తన కలిగి ఉండడం అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండడము, ఇతరుల యొక్క చెడ్డ ప్రవర్తనను సరిచేయడము, ఏదైనా కూడా దైవ చిత్తమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దైవ చిత్తమే, దేవుని చిత్తమే సరిచేయబడ్డం. కాబట్టి రెండవ మాట ఈ ఇర్మియా గ్రంథానికి సరిచేయుట దేవుని చిత్తం అనే ఉపాంశమును ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో అవి ఏమి వారు చేయట్లా, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు సరిచేయట్లా, వారిని హెచ్చరించట్లా. వారు బయలుదేవతలను పూజిస్తూ ఉంటే, వారు దేవుని మాటను పెడచెవిన పెడుతుంటే, దేవుణ్ణి తృణీకరిస్తుంటే, హృదయ మూర్ఖత చొప్పున దేవుణ్ణి పక్కన పెడుతూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు ఏం చేస్తున్నారు ఏంటంటే, మీరు ఏం చేసినా మీకు క్షేమమే కలుగుతుంది అనే విషయాల్ని చెప్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఉంటే క్షేమం కలుగుతుందా? క్షేమం కలుగుతుందా? అందుకే అక్కడ ఇచ్చేస్తాడు. చూడండి, 15 వచనంలోనే చిన్న లైన్ మీకు కనపడదా? చూడండి, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లును నేను వారికి ఇచ్చుచున్నాను. వారి ప్రవర్తన అపవిత్ర ప్రవర్తన దేశమంతటా వ్యాపించుటను బట్టి దేవుడు వారికి ఏమిస్తున్నాడంటే మాచిపత్రి, చేదు నీళ్లు ఇస్తున్నాడు. అంటే చేదు, ఒక విధమైన తినడానికి ఇబ్బంది పడేటువంటివి, తాగడానికి ఇబ్బంది పడేవి. అంటే దేవుడు సమృద్ధిని తీసివేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అంటే అపవిత్ర ప్రవర్తన లేకపోతే సరి చేసుకోకపోతే
దేవుడు క్షేమమేమివ్వడు అనే విషయాన్ని ముందుగానే చెప్పాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు హెచ్చరించుటకు బదులుగా, లేకపోతే గద్దించడానికి బదులుగా, ఎప్పుడు మీకు క్షేమం కలుగుతుంది, మీరు ఎంత వ్యభిచారమైనా చేయండి, ఎంత దొంగతనాలైనా చేయండి, దేవుణ్ణి ఎంతైనా దూషించండి, దేవుని సన్నిధికి రాకపోయినా పర్లేదు, దేవుని వాక్యం చదవకపోయినా పర్లేదు, ప్రార్థన చేయకపోయినా పర్లేదు, దేవుడు మీకు అన్ని సమయానికి ఇచ్చేస్తాడు అని చెబుతూ ఉన్నారు. ఎంత అబద్ధ బోధ చేస్తూ ఉన్నారు. హెచ్చరించాలి. మీరు పాపం చేస్తే దాని పర్యవసనం ఇది, విగ్రహారాధన చేస్తే దాని పర్యవసనం ఇది, లేకపోతే దేవుని మాట వినకపోతే దాని పర్యవసనం ఇది కలుగుతుందని చెప్పకపోతే సరిచేయబడడం ఎప్పుడు, సరిచేయడం ఎప్పుడు? సేవకులే సరిచేయకపోతే అది దేవుని చిత్తము అని సేవకులు సరిచేయకపోతే, ఇది దేవుని చిత్తమని సరిచేయబడకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాలి. మాచిపత్రి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. గడిచిన వారాల్లో అనేక సందర్భాలు దేవుని మాట వినకపోతే ఏం కలుగుతుంది, విగ్రహారాధన చేస్తే ఏం కలుగుతుంది, పాత పోసిన వాటికి మ్రొక్కితే ఏమవుతుంది, అనేక సార్లు మనం తెలియజేసాం. ఒకవేళ ఇబ్బందికరమేమో ఇతరులకి, లేకపోతే గద్దించకపోతే గద్దిస్తే వాళ్ళు బాధపడతారేమో, హెచ్చరికలు చేస్తే బాధపడతారేమో అని ఎప్పుడు కూడా మీరు దీవించబడతారు. మీరు ఎంత దుర్మార్గంగా ఉన్నా దీవించబడతారు, దేవుని మందిరానికి రాకపోయినా దీవించబడతారు, సరిగా మాట్లాడకపోయినా, సరిగా ఆలోచన చేయకపోయినా దీవించబడతారనే విషయాలు మేము చెప్పకూడదు. అది దేవుని చిత్తమో కాదు. యుక్త ప్రవర్తన గల వారై అజ్ఞానముగా ఉన్న వారిని సరిచేయడం కూడా దేవుని యొక్క చిత్తమే అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. ఎంత భయంకరంగా వారికి తోచింది చూపుతూ, ఆ తోచింది కూడా ఎప్పుడు కూడా దీవెనకరమైన మాటలే వారు పలుకుతున్నారు. అది కూడా వారు సరిగా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పొచ్చు. కానీ మూర్ఖంగా ఉన్నవారు, దేవుణ్ణి తృణీకరించిన వారిని కూడా మీరు దీవించబడతారు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 22వ వచనంలోకి వెళ్తే, వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు, దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్లు వారిని త్రిప్పియుందురు. నా సభలో చేరిన వారైతే, లేకపోతే నా సంబంధులైతే, నాకు సమీపస్తులైతే, నా సభలో చేరడం అంటే ఆయన ఉన్న చోట ఉండడం. ఆయనకు సమీపముగా ఉన్నవారు ఏం చేస్తారంటే సరి చేసుకుంటారు, సరిచేస్తారు కూడా. అందుకే ఇక్కడ చెప్తున్నారు, నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు, దుష్క్రియలు చేయక వారు దుర్మార్గము నుండి విడిచి పెట్టినట్లు వారిని త్రిప్పియుందురు, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సరిచేయబడాలి, దుష్క్రియలు మానాలి అని చెప్పాలి, ఇవి విడిచిపెట్టండి, దుర్మార్గం విడిచిపెట్టండి అని చెప్పాలి, విడిచిపెట్టాలి కూడా. అదే దైవ చిత్తం. సరిచేయబడడం కూడా దైవ చిత్తమే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. క్షేమం కలుగుతుంది మీకు అని చెబుతున్నాడంటే ఒక విధంగా ఏం చేస్తూ ఉన్నారు సేవకులంటే, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలంటే వారిని చెడు వైపు ప్రోత్సహిస్తున్నారు. చెడుని ఇంకా చేయండి అయినా మీకు క్షేమమే అని ప్రోత్సహించినట్లే కదండి. మీకు ఎంత చేసినా క్షేమమే కలుగుతుందంటే ఒక రకంగా వారు చెడును ప్రోత్సహిస్తూ ఉన్నారు, చెడును చేయమని ఇంకా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఎవరు అంటే షోమ్రోను ప్రవక్తలు. వారు ఏం చేసేటువంటి వారంటే బయలు పేరట వారు నడుస్తూ ఉన్నారు కాబట్టి, ఇతరులు దైవ సంబంధులు కానివారు, దేవునికి సమీపముగా లేని వారు చెప్పే ప్రతి మాట కూడా మనం వినకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేక మాటలు మీకు చెప్తున్నారు కదా, ఈ టయానికి చేయండి అదని ఇదని. వాళ్ళు దైవానికి, మన దేవునికి సమీపముగా లేనివారు కాబట్టి వారు ఏది చెప్పినా అది మనము వినకూడదు. ఇక్కడ అది చెప్తున్నాడు, బయలు పేరట వారు చెబుతూ ఉన్నారు. లేకపోతే వారు ఏదో వేరే మార్గంలో వేరే వారిని పూజిస్తూ, లేకపోతే ఇంకా ఏదైనా విధానంలో చెప్తున్నారు కాబట్టి వారి మాటలు మీరు వినకూడదు. దేవునికి సమీపస్తులు ఏది చెప్పినా, దైవ సంబంధులు ఏది చెప్పినా, సమీపంగా ఉన్నవారు ఏది చెప్పినా అది చెయ్యాలి. దాని వలన ప్రయోజనమే కానీ అప్రయోజనమేమీ లేదు. యేసుక్రీస్తు కూడా తన శిష్యులకు చెబుతూ, మీరు నాకంటే అనేక గొప్ప కార్యాలు చేస్తారు,
నా పేరట అనేక గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే నాకు సమీపంగా ఉన్నవారు మీరు కాబట్టి మీరు చేసేది ప్రతిదీ జరుగుతుంది. మీరు అనేకులకు బాప్తిస్మిస్తారు, అనేకుల ఆ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట మీరు ఎన్నో కార్యాలు చేస్తారు, దెయ్యాలను వదలగొడతారు, స్వస్థతలు చేస్తారని దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. సమీపంగా ఉన్నవారు చెప్పింది ఎప్పుడు కూడా జరుగుతుంది. సమీపముగా దేవునికి సమీపస్తులైనటువంటి వారు చేసేది ఖచ్చితంగా జరుగుతుంది. వారు ప్రార్థించింది లేకపోతే వారు చేసేది జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది రెండవది. అంటే ఇక్కడ ఈ ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే దేవుని చిత్తం అంటే ఎప్పుడు సుఖమే అనే విషయాన్ని చెప్తున్నారు. ఒక విధంగా దైవ చిత్తం ఇది. దేవుడు మీకు ఏం చెప్పమన్నాడంటే మీకు ఎప్పుడు క్షేమమే కలుగుతుంది. అదే కదండి చదవబడిన మాటలు. ఏంటంట మీకు క్షేమము కలుగునని, ఇంకా మీకు కీడు రాదని, ఇంకా అనేక విషయాలను ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఒక విధానంలో వారు చెప్పేది ఏంటంటే సుఖముగా లేకపోతే మీకు క్షేమముగా ఉండడమే దేవుని చిత్తం అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు చెబుతూ ఉన్నారనమాట. ఎప్పుడు సుఖంగా ఉండడమే దేవుని చిత్తమా? ఎప్పుడు మేలులు జరగడమే దేవుని చిత్తమా? కొన్నిసార్లు ఒడిదుడుకులు కూడా దైవ చిత్తమే. ఒకసారి సుఖము కలుగుతుంది, మరొకసారి శ్రమ, మరలా సుఖం, మరలా శ్రమ, ఇలా దైవ చిత్తము కలుగుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. చూద్దాం ఒకసారి. చూస్తే అపోస్తల కార్యంలోనికి వెళితే ఇప్పుడు పేతురు మొదటి పత్రిక 4:19 పేతురు మొదటి పత్రిక 4:19 చదువుదాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు చాలు 4:19 మరొకసారి మీరు చదువుకోండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలండి. అంటే మూడవదిగా అపోస్తల కార్యముల నుండి మూడవ ఉపాంశం ఏమిటంటే శ్రమపడుట కూడా దేవుని చిత్తమే. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమిటి అన కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు అనే మాట అక్కడ చెప్తున్నాడు. అంటే బాధపడడం కూడా దేవుని చిత్తమే, కొన్నిసార్లు శ్రమ పడడం కూడా దేవుని చిత్తమే. ఎందుకు అక్కడ చెప్తున్నాడు? బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, సరిచేయబడిన వారు వారికి వచ్చే బాధలను ఎలా ఫీల్ అవుతారంటే, ఎలా భావిస్తారంటే ఇది దేవుని చిత్త ప్రకారం కలిగే బాధలు అని ఫీల్ అవుతారు. అంటే ఎవరైతే తమ ప్రవర్తనను సత్ప్రవర్తనగా మార్చుకుంటారో, సరి చేసుకుంటారో, వారు ఎప్పుడు కూడా వారికి వచ్చే శ్రమలు ఇది కూడా దైవ చిత్తమే, శ్రమలు కూడా, బాధలు కూడా, కష్టాలు కూడా దేవుని చిత్తమే అని భావిస్తారంట. ఈ భాగమును బట్టి మనం చూస్తే అటువంటి వారు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకుంటారు. అంటే తమ ఆత్మలను దేవునికి సమీపముగా మారుస్తారు. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. దేవునికి సమీపముగా వెళతారు, దేవుని చిత్తం అదే. సరి చేయబడతారు, తమ ప్రవర్తన మార్చుకుంటారు, ఇదే దైవ చిత్తము. ఇంకా శ్రమపడుట దేవుని యొక్క చిత్తము. అపోస్తల కార్యములోని కనుక మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చక్కటి మాటలు మనకి రాయబడుతున్నాయి. శ్రమపడుట దేవుని చిత్తం. 16వ అధ్యాయాన్ని మనము చూస్తే ఇక్కడ పౌలు శీలలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ప్రయాణం చేస్తున్నారు. 2వ మిషనరీ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక మిషనరీ ప్రయాణం, సువార్త పనిలో భాగంగా పౌలు శీలలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అంతా సవ్యంగా సాగుతుంది, చక్కగా వెళుతుంది, జాగ్రత్తగా జరుగుతుంది సువార్త. పౌలు కూడా చక్కగా ఉంది కదా, అంతా అనుకూలంగా ఉంది కాబట్టి సుఖంగా ఉంది, ఇది దైవ చిత్తం అనుకుంటూ ఉండొచ్చు. మనం కూడా అంతే కదా, అంత క్షేమంగా ఉంది, దేవుని చిత్తం ఎంత గొప్పదో, నాకు ఎంత సుఖం ఇచ్చాడో దేవుడు, ఎంత క్షేమం ఇచ్చాడో అని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని ప్రణాళిక కూడా కొన్నిసార్లు అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బాగా వెళుతున్నటువంటి ప్రయాణంలో దేవుడు కలుగు చేసుకున్నాడు దేవుని చిత్తం. దేవుడు తన చిత్తములోనికి మరలా మార్చుకోవడం ప్రారంభించాడు.
6వ వచనం నుండి 12వ వచనం వరకు గల భాగాల్లో మనం చూస్తే ఒక తెరవబడినటువంటి మార్గాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓపెన్డ్ వే, తెరవబడినటువంటి మార్గం మనకు కనబడుతుంది. పౌలు శీలలు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. ఏంటి ఆ మార్గం అంటే 6వ వచనంలో చూడండి, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళుటకు ప్రయత్నము చేస్తారు. చాలు. ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచి ఆసియాలో వాక్యం చెప్పకూడదని ఆటంకపరచగానే వాళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. ఏంటంటే బితునియకు వెళ్ళాలి అనే మార్గం. అంటే అక్కడ ఆటంకం వచ్చింది, పరిశుద్ధాత్ముడు వెళ్ళొద్దన్నాడు. సరే అనగానే మరలా పరిశుద్ధాత్ముడు ఏ మార్గాన్ని బోధిస్తాడో అని అనుకోకుండానే వారు సొంత మార్గాన్ని ఒకటి ఎంచుకొని బితునియాకు ప్రయాణమయ్యారు. కొన్నిసార్లు దేవుని చిత్తము కొరకు మనం ఎదురు చూడం, కంగారు పడిపోయి దేవుని చిత్తము ఇలా చేయడమే అనుకొని కనీసం వాక్యం ఏం చెప్తుంది, ప్రార్థనలో ఆయన ప్రేరేపణ ఏమిస్తున్నాడు అని చెప్పకుండానే మనం కొన్ని మార్గాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ పౌలు కూడా అలాగే బితునియాకు వెళ్ళటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలా. వెంటనే యేసయ్య యొక్క చిత్తం ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళకూడదు, క్లోజ్ చేస్తాడు దారిని, మార్గాన్ని ఆయన మూసివేశాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని చిత్తం ఇలాగే ఉంటుంది. మనం వెళ్ళే మార్గం ఒక్కసారిగా బాగానే వెళ్తుంది, సుఖంగానే వెళ్తుంది అనేటప్పటికీ దేవుడు అక్కడ ఆటంకాన్ని ఏర్పాటు చేసేస్తూ ఉంటాడు. అంటే మన చిత్తానికి దేవుడు ఒక ఆటంకాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుడు, దేవుడు చిత్తం జరగాలని దేవుడు కొన్నిసార్లు ఆటంకాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది, అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగింది. ఏంటంట, ఏమీ యేసుక్రీస్తు ఏం చెప్పలా, ఒక దర్శనం కలిగిందంట. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, లేకపోతే మా దేశానికి రండి, మా ప్రాంతానికి రండి అని ఒక మాసిదోనియా చెందినటువంటి ఒక వ్యక్తి కళ్ళలోకి వచ్చి, దర్శనంలోకి వచ్చి ఈ విషయాన్ని పౌలుకు తెలియజేశాడంట. వెంటనే దర్శనానికే లోబడిపోయాడంట పౌలు. అదే విషయాన్ని అపోస్తుల కార్యంలో మనకు చూస్తాం చూడండి, 26:19. ప్రతి దర్శనానికి కళకి పౌలు లోబడిపోయేవాడు, అంతగా దేవుని చిత్తానికి ఒప్పుకునేవాడు అనమాట. 26:19. చాలు. ఇక్కడ చెప్పబడిన 26:19లో ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. అక్కడ ఇర్మియా గ్రంథంలోనేమో దర్శనాన్ని కలగకపోయినా వారు అపవిత్ర ప్రవర్తన బట్టి లేనిది చెబుతూ ఉన్నారు, కానీ ఇక్కడ దర్శనానికే లోబడుతూ చిన్న కళ వచ్చినా కానీ దానికి లోబడుతున్నారు. కానీ అక్కడ దేవుడే చెప్పాడు కళకు కూడా మీరు లోబడాలని. చూడండి ఇర్మియా గ్రంథం 23:28 చూడండి, కళ కనిన ప్రవక్త ఆ కళను చెప్పవలెను. కళ కనిన ప్రవక్త ఆ కళను చెప్పవలెను. కానీ వాళ్ళు మార్చి చెబుతూ ఉన్నారు. ఏ కళ కలిగిందో అది చెప్పకుండా మార్చి వారు చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు ప్రతి దర్శనానికి ఒక కళ వచ్చింది దైవ చిత్తంలో, దానికి కూడా లోబడిపోతూ ఉన్నాడు. మీరు ఆ మార్గాన్ని వెళ్ళొద్దని ఒక దర్శనం ద్వారా దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు, దానికి లోబడ్డాడు. ప్రియమైన దేవుడు, కొన్నిసార్లు మన ప్రయాణానికి లేకపోతే మన ఒక దైవ చిత్తానికి లేకపోతే మన చిత్తానికి దేవుడు ఆటంకాలు పెడుతూ ఉంటాడు. మన సొంత నిర్ణయాలకు, సొంత ఆలోచనలకి, లేకపోతే సొంత ఇష్టాలకి దేవుడు కొన్నిసార్లు ఆటంకాలు పెడుతూ ఉంటాడు. దాని పర్యావసనం దేవునికి తెలుసు, మనకు తెలియదు. కొన్నిసార్లు మనం ఏంటంటే ప్రతిదానికి ఆటంకం కలిగేస్తుంది. దేవుడే చెప్పాడు కదా అక్కడికి వెళ్ళమని, మరలా ఆటంకం వచ్చేసింది ఏంటి? దేవుడికి ఇష్టం కదా సువార్త చేయడం, నేను చేస్తా ఉన్నాను, దేవుడు ఎందుకు ఆటంకం పెట్టాడు? దేవుడు నేను ఇలా బ్రతకడం దేవునికి ఇష్టమే కదా అని కొన్నిసార్లు ఆయన ఆటంకాన్ని మనము ఒప్పుకోం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటంకాలు అనుకుంటాం, కానీ
మన విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దేవుడికి తెలుసు. కాబట్టి ఆ సమయానికి మనం ఇబ్బంది పడినా బాధపడినా తర్వాత ఎదురు చూస్తే దాని తర్వాత కార్యం మనకి అర్థమవుతుంది. ఎందుకు ఆటంక పెట్టాడు దేవుడు అంటే ఇక్కడ మనకి కనబడుతుంది 13-15 వచనాల్లో. దేవుడు మాసిదోనియాకి కళ ద్వారా చెప్పాడు. అలాగే మాసిదోనియాకు ప్రయాణం అయ్యాడు. ఒక కళను బట్టి ఆ దర్శనంలో ఒక వ్యక్తి వచ్చాడు, ఆ మాసిదోనియాకు రండి అన్నాడు. వెంటనే దానికి విధేయుడై పౌలు ఎప్పుడు అంతే, దమస్కులో కూడా దేవుని దర్శనానికి విధేయుడయ్యాడు. మరలా ఎక్కడ విధేయుడాడు? అనేక సార్లు దేవుని దర్శనానికి విధేయుడిగా మార్చబడ్డాడు. ఆ దేవుడు తెరిచినటువంటి మార్గాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన ఒక కొత్త మార్గాన్ని అవలంబిస్తూ నడిచాడు. కాబట్టి దాని పర్యవసనం ఏంటంటే 13-15 వచనాల్లో ఒక స్త్రీ, లూదియాయను అనే ఒక స్త్రీ యొక్క హృదయాన్ని కూడా తెరిచాడు దేవుడు. చూడండి, మార్గాన్ని తెరిచాడు. ఇక్కడికి వస్తే ఆమె హృదయాన్ని కూడా తెరిచాడు. చూడండి, ప్రభువు ఆమె హృదయమును తెరిచను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. శ్రమలు కూడా దైవ చిత్తమే, ఆటంకాలు కూడా దైవ చిత్తమే, దారి మూసివేయబడడం కూడా దైవ చిత్తమే, కొన్ని అడ్డంకులు ఎదురవ్వడం దైవ చిత్తమే. కొన్నిసార్లు దేవుడి ద్వారా వస్తే, కొన్నిసార్లు సాతానుడిని ఉపయోగించుకొని కూడా దేవుడు మనకి మేలే చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అది కూడా ముందు చూస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ లూదియా అనేటువంటి ఒక స్త్రీ హృదయాన్ని తెరవడం కోసం దేవుడు పౌలు వెళ్ళే మార్గాన్ని మూసి దేవుడు సొంత మార్గాన్ని వారికి తెరిచాడు. ప్రియమైన దేవుడు, మన జీవితంలో కూడా అంతే. కొన్నిసార్లు మనం ఇది జరగాలనుకుంటాం, అది దేవుడు ఆటంకపరుస్తాడు. దాని ఉద్దేశం దాని ద్వారా మనకు మేలు చేయడానికే, లేకపోతే దాని ద్వారా మనని బట్టి ఇతరులకు మేలు చేయడం కోసమే కొన్నిసార్లు మార్గాన్ని దేవుడు మూసివేస్తాడు. ఇక్కడ ఒక స్త్రీ యొక్క హృదయాన్ని తెరవడానికి, ఆ స్త్రీని బట్టి ఆమె ఇంటి వారందరూ, చూడండి 15 వచనంలో, ఆమె ఇంటి వారిని బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మనమును బలవంతం చేసి. అదనమాట ఏంటంట, ఆమె హృదయాన్ని తెరవడం, ఆమె ఇంటి వారందరికీ బాప్తీసం ఇప్పించడం. అంతేనా? ఒక ఇంటి కోసమే దేవుడు పౌలు యొక్క మార్గాన్ని మూసివేసి దేవుని యొక్క మార్గాన్ని తెరిచాడా? కాదు. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ ఆమె ఇంటిలో ఉండమని పౌలును వారిని బలవంతం చేసింది. ఆ ఇంట్లో ఉండి అక్కడ పరిచర్య చేశాడు చాలా కాలం పౌలు. ఆ ఇంటిని ఇవ్వడం కోసం ఆమె హృదయాన్ని తెరిచాడు. అక్కడుండి పరిచర్యం చేయడం కోసం ఆమె హృదయాన్ని చేర్చాడు. అంటే దేవుడు మన మార్గాన్ని మూసివేశాడంటే ఒక మేలు చేయడానికి, మనకి క్షేమం ఇవ్వడానికి, మనకు అన్ని సౌకర్యాలు చేయడానికి, మనకి కొన్ని మేలుకరమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుని చిత్తం కొన్నిసార్లు మనకు ఆటంకాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మేలు కొరకేనంటే కీడు కొరకు కూడా కొన్నిసార్లు ఆటంకపరుస్తాడు. చూడండి, తర్వాత భాగంలో కనుక మనం వెళ్తే 16 నుండి మనం చూసేటువంటి విషయాలు ఏంటంటే, అంతా బాగుంది కదా అనేసరికి చూడండి, మేము ప్రార్థనా స్థానమునకు వెళ్ళుచుండగా సోది చెప్పుడు చేత చాలు. ఈ భాగాన్ని కనుక చూస్తే మరొక చిన్నదాన్ని, దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నదాన్ని విడిపించడానికి దేవుడు ఈ కార్యాన్ని, తన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మేలే జరిగినాయి, 2 మేలు జరిగినాయి కదండి. దేవుడు పౌలు యొక్క మార్గాన్ని మూసివేయడం, ఆయన్ని ఆటంకపరచడం వలన, ఆయన్ని దారిని మూసివేయడం వలన 2 కార్యాలు. ఒకటి, లూదియా యొక్క హృదయాన్ని తెరవడం. 2, పూతోను దయ్యం పట్టినటువంటి ఒక చిన్నదాన్ని బాగు చేయడం. దైవ చిత్తంలో మేలులు జరుగుతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. 2 మేలులు జరిగినాయి. ఇప్పుడు ఏం జరగబోతుందంటే చూడండి, 19లోకి వెళ్దాం. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలు శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. చూడండి, దేవుని చిత్తం కదా అని చక్కగా ప్రయాణం చేస్తూ, ప్రభువా నీ చిత్తములో చక్కగా లూదియా హృదయాన్ని మార్చాం, వారి ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చాం, అందుకేనా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం అనుకుంటూ వెళ్ళారు.
మరలా ఒక దెయ్యం పట్టిన స్త్రీని ఆ చిన్నదాన్ని విడిపించారు. ప్రభువా నీ చిత్తం కాబట్టే ఈ 2 కార్యాలు జరిగినాయి అని సంతోషంగా ఉన్న వారిని ఒక్కసారిగా శ్రమలు చుట్టుముట్టేశాయి. దైవ చిత్తములో ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. కొన్ని మేలులు, మరలా కొన్ని కీడులు. ఇది కూడా దైవ చిత్తమే, శ్రమలు కూడా అనే దానికే ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను. వెంటనే వాళ్ళు పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోని తీసుకువెళ్ళి దొమ్మిగా వచ్చేసి వారి మీద పడి బెత్తములతో కొట్టి వస్త్రాలు లాగివేసి అక్కడ ఉన్నటువంటి చెరసాల్లో బంధించేశారంట. కొన్నిసార్లు చూడండి, దేవుని చిత్తములో ఎంత శ్రమలను శ్రమపడుట కూడా దేవుని చిత్తమే. ఎంత శ్రమలు వచ్చాయి చూడండి. దేవుని పని చేస్తూ ఉన్న, దేవుని మార్గంలోనే వెళ్తున్నారు వీళ్ళు, దేవుడు చెప్పిన చోటకే వెళుతున్నారు, దేవుని దర్శనం ప్రకారమే ప్రయాణం చేస్తూ ఉన్నారు. మేళ్ళు జరిగిన 2 మేలులు వెంటనే వారి బట్టలు లాగివేసి చెరసాల్లో పెట్టి బెత్తములతో కొడుతూ లాక్కెళ్ళి దొమ్మిగా వారి మీద పడిపోతూ, ఎన్ని శ్రమలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటివి కలుగుతాయి. ఇలాంటివి శ్రమలు నీ మేలు కొరకే దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. శ్రమ కలుగు చేయడం కూడా, అందుకే ఇక్కడ చెప్పాడు బాధపరచబడుట కూడా దేవుని చిత్తమే అని ఆ పేతురు గ్రంథంలో, పేతురు పత్రికలో మనకు చెప్పాడు. శ్రమ పడుట కూడా దైవ చిత్తమే. దాని తర్వాత ఏదో కార్యము ఉందేమో, అది మనకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. దేవునికి మన తలంపుల కన్నా, మన మార్గముల కన్నా ఆయన మార్గంలోకి తీసుకువెళ్ళడం, ఆయన తలంపులు నెరవేర్చడం ఆయనకి ఇష్టం. కాబట్టి మనమేమో అయ్యో దేవుని చిత్తంలో నడుస్తున్నాను, దేవునికి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నాను, ఆయన మార్గంలోనే వెళ్తున్నాను, ఏంటి ఈ శ్రమలు అనుకుంటా ఉంటాం. ఏంటి ఈ అవమానాలు, ఏంటి ఈ నిందలు, ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి? దేవునిలో బాగానే ఉన్నాను కదా, ఏ పాపం చేయట్లేదు కదా, సరి చేసుకునే ఉన్నాను కదా, యుక్త ప్రవర్తనతోనే ఉన్నాను కదా, దేవునికి సమీపముగానే ఉన్నాను కదా, ఏంటి శ్రమలని పౌలు అనుకోలేదు. కానీ మనమైతే అనుకుంటూ ఉంటాం, దేవునికి సమీపంగానే ఉన్నాను, దేవుని చిత్తము ఆయనకు సమీపంగా ఉండడం అనే, అందుకే నేను ఆయనకు సమీపంగా ఉన్నాను, సరి చేసుకొని బ్రతుకుతున్నాను ఆయన చిత్తమని. మరి ఈలోగా మేలుల వెంటే కీడేంటి అని పౌలుకి కలిగినట్లుగా పౌలు అనుకోలేదు, మనమైతే అనుకుంటూ ఉంటాం. దాని పర్యావసనం ఏంటంటే చూడండి, ఇలాగా కొన్నిసార్లు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. దైవ చిత్తంలో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ఆ టైంలో మరలా మన సొంత చిత్తాన్ని ఈ శ్రమల నుండి తప్పించుకోవడానికి మన సొంత చిత్తాన్ని ఏర్పాటు చేసుకోకూడదు, మనకు నచ్చినట్లు బ్రతికేయకూడదు, ఈ శ్రమలు తొలగించబడాలని మనకు తోచిన ప్రతి పని చేయకూడదు. ఇక్కడ పౌలు శీలలు చేసిన పని మనం చేయాలి. వాళ్ళకి శ్రమలు కలిగిని, అప్పుడు కూడా దైవ చిత్తం కోసం ఎదురు చూస్తాను. చూడండి 24, 25. చాలు. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని చిత్తం చేసేటప్పుడు సాతానుడు కూడా అడ్డంకులు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే అంతటితో దేవునికి ఇష్టలుగా వీరు ఉండకూడదు, వీరి పని అంతటితో అయిపోవాలనేటువంటి సాతానుడు అడ్డంకులు వేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ జైల్లో వేస్తే, బంధిస్తే, మార్గాన్ని మూసివేస్తే, శ్రమ పెడితే ఇంకా దేవుని చిత్తం వీరు చేయరు అనే ఆలోచనతో కొన్నిసార్లు సాతానుడు చేస్తాడు, కొన్నిసార్లు దేవుడు కూడా ఆ విషయాన్ని చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డ, సాతాను పన్నాగం పన్నాడు. వారి యొక్క పూతోను దెయ్యం పట్టినటువంటి వాళ్ళు ఎందుకు సాతాను సంబంధులు అంటే, వాళ్ళు బహులాభం కొరకే చూస్తున్నారు. కానీ దైవ కార్యం, ఒక వ్యక్తి దెయ్యం పట్టినటువంటి వ్యక్తి విడిపించబడేట అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం వాళ్ళు లాభం పోయిందనే ఆలోచన మీదే ఉన్నారు. అందుకే వారు సాతానుకు సంబంధులుగా మనం చూడవచ్చు. కొన్నిసార్లు ప్రియమైన దేవుని దైవ చిత్తంలో దేవుని ప్రణాళిక వేరేలాగా ఉంటుంది. ఆ ప్రణాళికే ఇక్కడ నెరవేర్చబడడం కోసం వీళ్ళు పౌలు శీలలు సొంత ప్రయత్నం చేయకుండా ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రార్థించుట కూడా దైవ చిత్తమే. అదే చూస్తాం చూడండి, ఆదికాండం 24వ అధ్యాయంలో 63 నుంచి ముగించేస్తాను. ఆదికాండం 24వ అధ్యాయం. ఇస్సాకు
ఆ, 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 ఆ. ఓకే. 66లోకి వచ్చేద్దాం. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములను చాలు. ఈ ముందుకు వెళితే మీకు 24 అధ్యాయంలో ఎలియాజరు ప్రార్థన చేసేటువంటి విధానం దైవ చిత్తం కొరకు ఆ భాగం కనపడితే చదవండి సరే. 24 అధ్యాయంలోనే ప్రార్థించుట 15లో అనుకుంటా. ప్రార్థించుట చాలించక ముందే అనే పదం ఉంటుంది. ఆ, 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 ఆ. ఓకే, చదవండి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలియాజరు. ఓకే. ఆ, 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 ఆ. కాబట్టి ఆ, ఆ, చదవండి. ఆ, 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 ఆ. ఓకే. ఈ భాగంలోనే అదే 15 వచ్చిన అనుకుంటా. అతడు మాట్లాడు చాలింపక ముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్య మిలక రెబ్కా కడవ మీద పెట్టుకొని వస్తుంది. అంటే వివాహం చేయడానికి ఇక్కడ వివాహ ప్రసంగం కాదు, కానీ దేవుని చిత్తము కోసం ఇక్కడ ప్రార్థించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఎలియాజరు స్తోత్రము చేయడం, ప్రార్థించడం అనే పదాన్ని అక్కడ మనం స్తోత్రము చేసి అనేటువంటి పదం. కొన్నిసార్లు ప్రార్థన దైవ చిత్తాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అందుకే మీరు చూడండి, దెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం ఇంకా మీకు క్లియర్గా కనబడుతుంది. మొదటి పత్రిక 5వ అధ్యాయం 15, 16లో చివరికి వచ్చేద్దాం. ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. చూడండి, ఇక్కడ ఎడతెగక ప్రార్థన చేయడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. అంటే కొన్నిసార్లు దేవుని చిత్తం చేసేటప్పుడు శ్రమలు వస్తూ ఉంటే ఆ శ్రమల్లో మన సొంత నిర్ణయాలు, సొంత ప్రయత్నాలు చేయకుండా ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లించినప్పుడు అదే దైవ చిత్తాన్ని మనకి మరలా ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పౌలుసేలలో ఇంకే ప్రయత్నం చేయకుండా వారు బందీ అయిపోయినప్పుడు వారు చేసినటువంటి పని ఏంటంటే అర్ధరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుంటారు. అర్ధరాత్రి పాటలు పాడుతున్నారంట, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, లేకపోతే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కాదు, లేకపోతే ఈ 10 గంటల నుంచి 12 గంటల వరకు కాదు, అర్ధరాత్రి నిద్రపోయే సమయంలో, లేకపోతే చక్కగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయంలో బందీలుగా ఉన్నటువంటి వారు అర్ధరాత్రి పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు దైవ చిత్తము చేసేటప్పుడు శ్రమలు ఎదురవుతే ఆ శ్రమలో దైవ చిత్తం ఏమిటో అని మనం ఎలా తెలుసుకోవాలంటే ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ప్రభువునందు ఆనందిస్తే, దేవునిలో ఆనందిస్తే అక్కడ కూడా దైవ చిత్తం అనేది తెలియజేయబడుతుంది. అందుకే మీరు దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం, 12వ వచనం, 21వ వచనంలో అక్కడ ఒక యుద్ధ వాతావరణం ఎదురైనప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నప్పుడు ఒక యుద్ధాన్నే గెలుస్తారు వాళ్ళందరూ కూడా. ప్రార్థనకు అంత శక్తి ఉంది. ప్రార్థన చేయడం దేవుని యొక్క చిత్తమని చెప్తున్నాడు. మనకు శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమల్లో కూడా దేవుని చిత్తాన్ని కనిపెట్టాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేయాలి, స్తుతులు కూడా చెల్లించాలి, కీర్తనలు పాడాలి, ప్రభునందే మనము ప్రతి సందర్భంలో ఆనందించాలి. మీరు అది బాగా చదువుకోండి. దినవృత్తాంతం 2వ గ్రంథం
20వ అధ్యాయం 8వ వచనం, 12వ వచనం, 21వ వచనం, ఆ భాగం అంతా చదవండి ఇంటికి వెళ్ళాక, ఇప్పుడు కుదరదులే. కాబట్టి బంధకాల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మరలా దైవ చిత్తం అనేది మనకి ఏర్పాటు చేయబడుతుంది. ఇప్పుడు ఈ శ్రమల అనంతరం దేవుని చిత్తం ఏం జరుగుతుందంటే చూడండి, శరసాల పునాదులు అదిరాయి. వెంటనే శ్రమల్లో దైవ చిత్తం కొరకు ప్రార్థన చేస్తూ పాటలు పాడారు కాబట్టి ఏ శరసాల అయితే బంధించిందో అది అదిరిపోయింది. తలుపులు ఏవైతే మూసివేశాయో, నీ మార్గాన్ని ఏదైతే మూసివేసిందో అవన్నీ తెరుచుకున్నాయి. ఇంకా బంధకములన్నీ ఊడిపోయాయి. కొన్నిసార్లు శ్రమల నుండి విడిపించబడాలంటే మన సొంత చిత్తాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు. ఆ శ్రమల్లో కూడా ప్రార్థన చేస్తే అప్పుడు కూడా దేవుడు కలుగు చేసుకుని ఆ తదనంతరం దైవ చిత్తం ఏంటో మనకు నిరూపణ చేస్తాడు. ఈ కార్యం జరిగిన తర్వాత దేవుని కార్యం ఏం జరిగిందంటే, ఆ కార్యాలు శరసాల పునాదులు అదరడం, తలుపులు తెరుచుకోవడం, బంధకాలు వాటికి అవే ఊడిపోవడం, అక్కడ ఉన్నటువంటి శరసాల నాయకులు వారందరూ చూసి తర్వాత ఇంకా కార్యాలు జరిగినాయి. కత్తి దూసి ఆ చంపుకోబోతుంటే ఆపుతాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఆ శరసాల నాయకుడు వారి కుటుంబం అంతా కూడా మార్పు చెందుతుంది. ప్రియమైన దేవుడు, దీనికోసం దేవుడు ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళాడు, మేలులు చేశాడు, కొన్ని కష్టాలు కూడా పెట్టాడు. కొన్నిసార్లు మన ప్రయాణం ఇలాగే జరుగుతుంది. ముందేదో మేలుంటే, లేకపోతే ఆ ప్రాంతంలో ఏదో మేలుంటే, లేకపోతే ఆ ప్రాంతంలో లేకపోతే మన విషయంలో ఏదైనా కార్యం దాచి ఉంచితే మేలు కీడు, కీడు మేలు అలా జరుగుతూ ఉంటాయనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. కాబట్టి ఈ భాగము నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, శ్రమ పడుట కూడా దేవుని చిత్తమే. ఆ శ్రమలో కూడా దేవుని ద్వారానే, దేవుని చిత్తమును బట్టే విడిపించబడాలని ప్రార్థన చేయాలి. ఇంకే ప్రయత్నం చేయకూడదు. ఏదో మాకు అయిపోయింది, లేకపోతే శ్రమలు ఎక్కువైపోయినాయి, దేవుళ్ళు ఉన్న అయిపోయింది కాబట్టి మాకు ఎవరో చేతబడి చేసేసారు, లేకపోతే ఇంకోటి చేసేసారని ఎక్కడెక్కడికో మనం వెళ్ళకూడదు. ఆ శ్రమల్లో కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు శ్రమల నుండి కూడా బంధకాలు తెంచే దేవుడు, తలుపులను తెరిచే దేవుడు, అన్నీ కూడా తెరిచే దేవుడు. ఈ భాగంలో మనం చూస్తే అక్కడ ఒక మార్గాన్ని తెరిచాడు, లూది యొక్క హృదయాన్ని తెరిచాడు. ఇక్కడేమో బంధకాలను కూడా దేవుడే తెరిచాడు. దాని కొరకు మనం ఎదురు చూడాలి తప్ప సొంతంగా మనం ఏమి కూడా ప్రయాణము సాగించకూడదు. దేవుని చిత్తము వరకు శ్రమ పడుతూనే ఉండాలి. ఆ శ్రమలో కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి, కీర్తనలు పాడుతూనే ఉండాలి. అంతే తప్ప ఇంకే ప్రయత్నం మన సొంత చిత్తం ఏది కూడా చేయకూడదు. చేస్తే దైవ చిత్తం ఆగిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో ఈ 3 అనుభవాలు కూడా కలగాలి. అప్పుడే దేవుని చిత్తం మన జీవితంలో జరుగుతుంది. 3 విషయాలు ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? ఇప్పుడు సమీపంగా ఉండడం అంటే ఎల్లప్పుడూ దేవునిలోనే ఉండడం కూడా దైవ చిత్తమే. సరిచేయబడ్డం, దేవుని సేవకులు హెచ్చరికలు ఇచ్చిన, బైబిల్ గ్రంథమే మీరు చదివేటప్పుడు హెచ్చరికలు వచ్చిన వెంటనే సరిచేయబడాలి, చేయబడాలి కూడా, ఇతరులను సరిచేయాలి కూడా. తప్పు మార్గంలోని తీసుకువెళ్ళకూడదు, వేరే మార్గంలోనికి మీరు ఎప్పుడు కూడా తీసుకువెళ్ళకూడదు, వారిని తప్పు ద్రోవ పట్టించకూడదు అనేటువంటి విషయం కూడా చేసుకోవాలి. 3వది శ్రమ పడుతూ కూడా ఇలా సరి చేసుకునే క్రమంలో, మారు మనసు పొందే క్రమంలో, మంచిగా బ్రతికే క్రమంలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో కూడా దైవ చిత్తం కొరకే మనం కనిపెట్టాలి తప్ప ఇతరత్ర పనులు మనం ఏమి కూడా చేయకూడదు. కాబట్టి మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డరా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దైవ చిత్తం కోసమే మనం బ్రతుకుదాం, దైవ చిత్తమే జరిగిద్దాం, దైవ చిత్తములోనే బ్రతుకుదాం. దేవునికి ఇష్టం వచ్చినట్లే మనము ప్రయాణాలు చేద్దాం. దాని ప్రతిఫలం, దాని పర్యావసనం దేవుడు ఎన్నో మేలులు ఉంచుతాడు. కొన్నిసార్లు శ్రమ పెట్టి సరి చేస్తాడు. శ్రమల్లో కూడా కీడు వెనకే మేలు దాచి ఉంచాడనే విషయాన్ని గుర్తెరిగి దేవుని కొరకే బ్రతుకుదాం. అటువంటి దైవ చిత్తం చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమె.